హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆవకాయ అండి. ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అంటారు కదా, మనకి నోట్లో ఊరిలు వచ్చేది. టిఫిన్స్ నుంచి నైట్ అన్నం దాకా మనం 1 month 2 months 3 months దాకా అయితే ఆవకాయని మాత్రం అస్సలు వదిలిపెట్టము. టిఫిన్ చేసినా మనకి పక్కకు కావాల్సింది మామిడికాయ చట్నీ, పెరుగు వేసుకున్న మామిడికాయ చట్నీ, పప్పు వేసుకున్న మామిడికాయ చట్నీ, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా కూడా మామిడికాయ చట్నీ కదా. మామిడికాయ చట్నీ తినని వాళ్ళు ఎవరు ఉండరండి. ఎంత అంటే అంత ఇష్టంగా తింటారు. మనం మామిడికాయ చట్నీ ఎలా చేస్తారో చూసేద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నార్మల్గా అయితే అందరైతే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే తెచ్చుకుంటారు కదా అండి. మేమైతే అలా ఏం తెచ్చుకోలేదు, చెట్టుకే తెంపేసుకొని 20 కాయల దాకా అయితే తెంపేసుకున్నాము. మామిడికాయలు అయితే తెంపేసుకొని మేమైతే మంచిగా వాష్ చేసి ఒక 1/2 hour దాకా ఎండకైతే పెట్టేసాం. వాటర్ అంతా తూర్చేసి మంచిగా ఎండకైతే పెట్టేసిన తర్వాత మేమే కత్తిపీట తెచ్చుకొని అన్నీ కట్ చేసాము. అందులో లోపల ఉన్న జీడి ఉంటుంది కదా, అది 1 by 1గా మెల్లగా తీస్తూ కట్ చేసి అవన్నీ జీడి కూడా తీసేసాము. జీడి ఇట్లా తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes వరకు ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసుకోవాలి. ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్న తర్వాత మనమైతే మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. ముందుగానే గ్రైండ్ చేసేసుకోవాలి. మనమైతే ఒక బౌల్లోకి అయితే కట్ చేసుకున్న మామిడికాయలు అయితే వేసేసుకోవాలి. ఒక బౌల్లాగా అయితే మన మెజర్మెంట్స్ తోటి తీసుకోవాలి. మేమైతే బౌల్లోకి అయితే మెజర్మెంట్స్ తీసేసుకున్నాం. మెజర్మెంట్స్లో హాఫ్ బౌల్లోనే అదే బౌల్లో మేమైతే సపరేట్గా మామిడికాయ పచ్చడికి అయితే కారం అయితే తీసుకురాలేదండి. మేము ఇంట్లో ఉన్న అంటే రీసెంట్గా కొట్టించిన కారం పొడి ఉంటుంది కదా, అదే వేసాము. ఇట్లా మెజర్మెంట్స్తో తీసుకున్న తర్వాత అదే మెజర్మెంట్స్తో ఉంటుంది కదా బౌల్, ఆ బౌల్లోనే మేమైతే హాఫ్ తీసుకున్నాము. హాఫ్ తీసుకొని అది కొట్టించిన కారం కాబట్టి అందులో మామిడికాయలో వేసేసాం. మామిడికాయలో వేసి ఉప్పు, కారం, దొడ్డుపు అయితే మేమైతే వేసామండి. దొడ్డుపు కూడా 2 cups అయితే గ్రైండ్ చేసి వేసేసాము. ఇంకా 1 cup జీలకర్ర, 1 cup ఆవాలు, 3 spoons అంతా మెంతులు అయితే వేసేసుకోవాలి. మెజర్మెంట్స్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా కారం ఇవన్నీ ఉప్పు ఇవన్నీ కలిపి పక్కనైతే పెట్టేసుకోవాలి. 1 బౌల్లో 1 లీటర్ పల్లి నూనె అయితే మనమైతే హీట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 20 minutes వరకు అయితే హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఒక 5 minutes వరకు అలానే వదిలేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. మంచిగా చల్లారేంత వరకు మంచిగా కలుపుతూనే ఉండాలి. మనకి అంత కలుపుతూ ఉంటే అంత మనకి అట్లా వస్తుంది లిక్విడ్ లాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి చల్లగా అయిన తర్వాత మామిడికాయలోనే వేసుకోవాలి. మామిడికాయ పచ్చడిలో చల్లారకపోతే మళ్ళీ మనం వేడుగున్నప్పుడు ఆయిల్లో వేస్తే మామిడికాయ పచ్చడి అనేది జల్దీ అనేది మెత్తగా పడిపోతుంది. కాబట్టి మనము చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో మామిడికాయ పచ్చడిలో. చల్లగా అయినాక తర్వాతనే మనం మామిడికాయ పచ్చడిలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేసినప్పుడు మాత్రం నోట్లో మాత్రం ఊరిలు ఎలా వచ్చేస్తాయంటే అసలు ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఫుల్ వెయిటింగ్లో ఉన్నాను నేనైతే. ఫైనల్గా అయితే నేను కూడా కలిపాను. మామిడికాయ పచ్చడికి మాత్రం చాలామంది మామిడికాయ పచ్చడి కారం పొడి ఉంటుంది కదండి, అది తెచ్చుకుంటారు. మేమైతే ఎప్పుడూ మామిడికాయ పచ్చడికి ఆ కారం అయితే తీసుకురాము. ఇంట్లో ఉన్న కారమే రీసెంట్గా కొట్టించాము కాబట్టి అది తెచ్చుకున్నాము. చేతిలో కొన్ని మెంతులు అయితే తీసుకొని వేసేసుకోవాలి. అలానే ఎల్లిపాయల కూడా పొట్టు తీసేసి ఒక 10 or 15 దాకా వేసేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసుకోండి. మీరు కూడా మీ మమ్మీ చేస్తుంటే స్పూన్ తీసుకొని లేకపోతే కలిపారా మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ కారం ఉప్పు వేసేటప్పుడే కొంచెం భయం వేస్తుంది. అంటే కారం ఎంత వేయాలని ఒక భయం వేస్తుంది. కానీ మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే ప్రాబ్లం ఏముండదు. మామిడికాయ ఎంత మెజర్మెంట్స్తో మనం తీసుకుంటే అంత కొంచెం తక్కువ తీసుకోవాలి, కారం అయినా ఉప్పు అయినా.
ఇలా ఇట్లా మొత్తం కలిపిన తర్వాత ఒక బాక్స్లోకి మాత్రం ప్లాస్టిక్ బాక్స్లో మేమైతే వేసుకుంటాము. మమ్మీ అయితే దానికి కంకణం అయితే కట్టేసి 5 బొట్లు అయితే పెట్టేసింది. గంధం కుంకుమ అయితే పెట్టేసి 5 మెంబర్స్కి అయితే మమ్మీ అయితే పెట్టేసింది కుంకుమ. 5 మెంబర్స్ అయితే పెట్టుకోవాలంట. పెట్టి ఒక 3 టైమ్స్ మామిడికాయ చట్నీ మొక్కి బాక్స్లో అయితే వేసేసింది. మీరు కూడా మీ ఇంట్లో మామిడికాయ చట్నీ పెడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఆవకాయ అనుకుంటూ మామిడికాయ పచ్చడి అనుకుంటూ ఎంతోమంది దీనికి మాత్రం చాలా అంటే చాలామంది లవర్స్ ఉన్నారు. మామిడికాయ పెట్టినామంట అయిపోయి ఏదో ఇంకా డైలీ అదే తినుకుంటూ ఉంటాము టిఫిన్స్లో అన్నంలో. మీరు కూడా నాలాగా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ పచ్చడి అంతా బాక్స్లో పెట్టేసిన తర్వాత వేడి అన్నం వేసి అంతా మొత్తం ఇట్లా కలిపి నోట్లో పెడితే ఉంటుంది చూడండి. నా సామిరంగా మస్తు అక్కడే ఎమ్మి అయిపోతాం మనమైతే. నాకైతే మమ్మీ అయితే అన్నం రైస్ వేసేసి మొత్తం కలుపుతూ ఉంటే ఫస్ట్ నాకని కొట్లాడడం మా ఇంట్లో మాత్రం. ఫైనల్గా అయితే ఫస్ట్ మమ్మీ తినింది. మమ్మీ తిన్న తర్వాత నాకు పెట్టింది. తర్వాత ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టిచ్చేసాను. కలుపుతుంటేనే మనకైతే ఎప్పుడెప్పుడా అన్నట్టు నోట్లో ఊరిలు అయితే వచ్చేస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో మీ మమ్మీ ఇట్లా కలిపేటప్పుడు మీరు కూడా నాకు పెట్టు అని పోటీ చేస్తాను. మా మమ్మీ చూడండి మామిడికాయ పచ్చడి చేసి చాలా బాగుందని చెప్తుంది. ఫైనల్గా అయితే నాకు కూడా మమ్మీ అయితే అన్నం కలిపింది అయితే తినిపించేసింది. బాక్స్లో పెట్టుకున్న తర్వాత 3 డేస్ వరకు అయితే టచ్ చేయొద్దు. 3 డేస్ అయిన తర్వాతకి మళ్ళీ మామిడికాయ పచ్చడి మళ్ళీ కలపాలి. కారం ఉప్పు నూనె కానీ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. అది 3rd డే రోజే కలుపుకోవాలి. మీరు మళ్ళీ టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు. మాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి మేమేం వేసుకోలేదు. 3 డేస్ అయిన తర్వాతకి చూసారుగా మామిడికాయ పచ్చడి ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే పక్కగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేరు, కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.